స్టార్టింగ్ డే మీరు స్టార్ట్ చేసినప్పటికి, హ్మ్. ఇప్పటికి అంటే మేబీ మీ టర్నోవర్ చెప్తారో లేదో తెలీదు. అంటే ఆన్ యావరేజ్‌గా ఎలా ఇయర్‌కి ఎంత జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు బేసికల్లీ ఒక 15 క్రోర్స్ టర్నోవర్ చేస్తా ఉన్నాం మేము. ఒక 4 ఇట్లా హ్మ్. 4 కలిపి ఇయర్లీ. స్టార్టింగ్ డేలో అప్పుడెంత నుంచి స్టార్ట్ అయింది? స్టార్టింగ్ 5,000 నుంచి మొదలైంది. ఆ! 5,000 అయిన రోజు అబ్బా! ఈరోజు 5,000 అయిందని అనుకున్నాం. ఓకే. ఇది అన్నపూర్ణ బ్యాక్ సైడ్ ఉన్న కిచెన్. ట్రక్ ఉన్నప్పుడు. ఓహ్! ట్రక్ ఉన్నప్పుడు. ఓకే. ట్రక్ ఉన్నప్పుడు 5,000తోని స్టార్ట్ చేసాము. హ్మ్. 5,000 10,000 అయిన రోజు అబ్బా! 10,000 అయిందని అనుకున్నాం. హ్మ్. 10,000 తర్వాత ఇంకా పెరుగుతా పోయింది. హ్మ్. ఇంక దాని తర్వాత అది ఇంకేం హ్మ్. పెద్ద ఇదేం లేదింక. ఎందుకు అంటే ఇప్పుడు మీకు తెలిసిందే ఒక చిన్న పానీపూరి ఇది కూడా కొత్తగా ఏమైనా మోడల్ వస్తే ఒక 15, 20 మంది ఫ్రాంచైజీలు ఇచ్చేయడం. ఇట్లా ఒక 70 లక్షలకే పానీపూరి, 60 లక్షలకే ఫ్రాంచైజ్ మోడల్ అన్నీ వచ్చి వాళ్ళే చేస్తారు. ఇలా ఇలా చాలా ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ అన్నీ అయిపోయాయి కదా! మీ మోడల్ అంత క్లిక్ అయిన తర్వాత ఎందుకు? అంటే మీరు అన్ని చోట్ల చేయలేరు కదా! ఆ బ్రాండ్ పెంచాలనుకున్నప్పుడు కేఎఫ్‌సీ అనేది ఏదైతే మోడల్ మీరు అనుకొనొచ్చారో, అది వాడు అన్ని చోట్ల చేయలేడు. అందుకే నేషనల్ వైడ్‌గా, ఇంటర్నేషనల్ వైడ్‌గా ఇచ్చేసారు ఫ్రాంచైజెస్ అనేది. మీరెందుకు కన్‌ఫైన్డ్ టు యువర్ బ్రాండ్ మీదే అని ఎందుకున్నారు? అంటే బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. హ్మ్. నీ దగ్గర ఒక 1 క్రోర్, 1.5 క్రోర్ మనీ ఉంది. యూ వాంట్ టు హ్యావ్ అ బిజినెస్. హ్మ్. నన్ను అప్రోచ్ అయినారు. హ్మ్. నేను మీకు ఫ్రాంచైజీ ఇస్తానని చెప్పి ఒక 30 లక్షలు తీసుకున్నాను. హ్మ్. 30 లక్షలు నేను సంపాదించడానికి నాకు 1 ఇయర్ పడుతుంది ఒక అవుట్లెట్ నుంచి. 8 నెలలు 9 నెలలు పైన పడుతుంది అనుకుందాం 30 లక్షలు సంపాదించడానికి. హ్మ్. ఇక్కడ 1 డేలో నాకు వచ్చేసింది కదా. హ్మ్. అవును. సింపుల్ లాజిక్. నేను 1 ఇయర్ కష్టపడి సంపాదించుకునే అమౌంట్ని నేను 1 డేలో నేను సంపాదించుకుంటున్నాను. అవును. అండ్ అట్ ద సేమ్ టైం రాయల్టీలు ఇవన్నీ తీసుకొని మళ్ళీ నేను సంపాదించుకుంటున్నాను. అవును. సింపుల్ లాజిక్. ఇప్పుడు నువ్వు 1 క్రోర్ ఒక అవుట్లెట్ డీసెంట్ సైజ్ పెట్టాలంటే మినిమం 1 క్రోర్ అవును. అవుతుంది. అవును. 1 క్రోర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని మీద నువ్వు రాయల్టీలు కట్టి బ్రాండ్కి హ్మ్. నీకేం మిగలదు ఎండ్ ఆఫ్ ద డే. హ్మ్. అంటే ఆ 1% 2% ఓకే. కోసము మార్జిన్ కోసము నువ్వు ఎన్ని రోజులు కష్టపడతావు? చిన్న లాజిక్. ఓకే. నువ్వు ఎన్ని రోజు ఇప్పుడు నువ్వు 1 క్రోర్ నువ్వు డబ్బులు పెడుతున్నావు అని అంటే యూ ఓకే. ఎక్స్పెక్ట్ ఓకే. గుడ్ ఓకే. రిటర్న్స్. ఓకే. అండ్ ఓకే. ఇదేదో ఊరికి డబ్బులు పెడితే నడిచేది కూడా కాదు. నువ్వు నీ హార్ట్ అండ్ సోల్ పెట్టి ఎవ్రీ సింగిల్ డే నువ్వు ఆడ కూర్చొని నువ్వు నడపాలి. హ్మ్. ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి. అవును. లేకపోతే అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా అవును. ఫుడ్ విషయంలో ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదు. ఎవరైతే నిజాయితీగా జాగ్రత్తగా అక్కడ హ్మ్. కూర్చొని చేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం హ్మ్. చేసుకున్నన్ని రోజులే హ్మ్. ప్రజలు మనల్ని నడిపిస్తారు. అవును. లేదంటే పక్కకేసేస్తారు. సింపుల్ అంతే. లాజిక్. ఎన్నో చూసినాం. ఆబ్వియస్‌లీ. హ్మ్. ఇప్పుడు మార్కెట్‌లో ఎన్నో బ్రాండ్స్ చూసాం అవును. కదా. సో ఇప్పుడు అట్లాంటప్పుడు ఏం మిగలని రోజున నువ్వు ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది నీకు పెట్టడానికి, హ్మ్. ఎఫర్ట్ పెట్టడానికి? రాదు. హ్మ్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. హ్మ్. నేను ఎందుకు ఫ్రాంచైజ్ ఇవ్వను అని అంటే దీంట్లో హై మార్జిన్స్ ఉండదు. అవును. నువ్వు హై మార్జిన్స్ ఇవ్వాలి అని అంటే నేను ఇస్తున్న ప్రైజ్, నేను ఇస్తున్న క్వాలిటీ, హ్మ్. నా మార్జిన్ అనేది 8% మార్జిన్, 9% మార్జిన్లో నేను పనిచేస్తాను. ఓకే. నా మార్జిన్ 8-9% రేంజ్లో మ్యాక్సిమం ఉంటుంది. హ్మ్. ఓకే. బాగాలేనప్పుడు పడిపోతుంది. ఓకే. కొద్ది బిజినెస్ ఏదైనా వాల్యూమ్ తగ్గిన రోజున హ్మ్. పడిపోతుంది ఓకే. కదా. నా వాల్యూమ్ పడిన రోజున తగ్గుతుంది. హ్మ్. సో మరి ఇప్పుడు అట్లున్నప్పుడు అంత థిన్ లైన్ ఉన్నప్పుడు నువ్వు ఫ్రాంచైజీ ఎలా ఇవ్వగలుగుతాను?